రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు కదా, ఒక పాప ఒక బాబు. అవునండి. సో జనాలు ఇట్లా అంటే క్లీంకార పుట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడు వారసుడు వచ్చాడని చెప్పేసి ఇంత హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే ఆడపిల్ల ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆడపిల్ల అంటే అంత చిన్న సూప్ కాదు. సో ఆడపిల్ల ఏదైనా చేయొచ్చు. సో హ్యాపీ, మాకైతే హ్యాపీ చాలా. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆడపిల్ల అంటే అందరూ కూడా చాలా బాగా చూసుకోవాలి కూడా. సొసైటీ కూడా ఆడపిల్ల గురించే ఇప్పుడు అన్నీ ఉంటుంది. అందరి గురించి కూడా. ఎందుకు చిరంజీవి గారిని ప్రతి చోట నెగిటివ్ చేస్తున్నారు ఆయన్ని? అలా అని ఏం లేదు. సో ఆయన కూడా ఒక అవకాశం కోసం వెయిట్ చేశారేమో. సో ఇప్పుడు వారిస్ కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉండవచ్చు. మేడం, నిజంగా చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఆడపిల్లని చిన్న చూపు చూస్తారని మీరు అనుకుంటున్నారు? లేదు, అందరు ఈక్వల్ ఇద్దరు అనుకుంటారు. ఎస్. సో అంటే మీరు ఒక మెగా ఫ్యాన్గా ఇప్పుడు ఇద్దరు పుట్టారు కదా, పాప బాబు, ఎట్లా ఫీల్ అవుతారు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మేము. సో మాకైతే చాలా హ్యాపీ. అందరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాం. చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు కదా, ఒక పాప ఒక బాబు. సో ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే ఈ విషయంలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు అనమాట. చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ముందు క్లీంకార పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడు వారసు వచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. అంటే ఆడపిల్ల అంటే చిన్న చూపు అనే విధంగా దీన్ని క్రియేట్ చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆబ్వియస్లీ ఒక తండ్రికి అందరూ ఒకటే కావచ్చు. కాకపోతే ఇప్పుడు మెగాస్టార్ ఒక చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ ఎలా కొనసాగించాడు, రామ్ చరణ్ కూడా ఒక హీరో, ఒక వారసత్వాన్ని ఒక హీరోని కనాలని ఎవరికైనా ఉంటుంది. ఒక లెగసీ ఇప్పుడు సొసైటీలో మనం సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే హీరోయిన్ క్రేజ్ ఎంతవరకు ఉందో, హీరో క్రేజ్ ఎంతవరకు ఉందో అందరికీ తెలుసు. మీడియా అయితే ప్రజలందరికీ తెలుసు. అందరి అభిప్రాయం ప్రకారం చిరంజీవి కూడా కోరుకున్నాడు. తప్పలేదు. ఇప్పుడు ఎవరైనా సరే వారసుడు ఒక లెగసీ కంటిన్యూ చేయాలంటే ఒక వారసుడు ఉండాలని కోరుకుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళ ఆనందపడ్డారు. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సెలబ్రేషన్స్ అప్పుడు లేవు, ఇంత హ్యాపీగా మీ ఫేస్ కూడా మాకు కనిపించలేవు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమే అంటారన్న మీరు చూసినంత వరకు? నిజమే అనిపిస్తుంది. అంటే హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు లెగసీ కంటిన్యూ చేసి ఒక వారసుడు వచ్చాడు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి ఏం కావాలి? కూతురు పుడితే బాగుంటుందా, కొడుకు పుడితే బాగుంటుంది అంటే కొడుకు పుడితేనే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చిరంజీవికి ఫ్యాన్ గా ఉండి ఇతను రామ్ చరణ్ కి ఫ్యాన్ గా ఉండి రేపు వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ కొడుకు పుట్టాలని కోరుకుంటారు. ఆబ్వియస్లీ మెగా ఫ్యాన్స్ కోరిక తీరింది కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ చిరంజీవికి వీళ్ళ కూతురైన కొడుకైనా ఇద్దరు వాళ్ళకి రామ్ చరణ్ కి ఈక్వల్ గానే తీసుకుంటారు తప్పితే ఫ్యాన్స్ అలా తీసుకోరు కదా. అంటే వారసుడు వరకు హ్యాపీనెస్ ఓకే, బట్ నిజంగా ఆడపిల్లలు చిన్న చూపు చూస్తారని చెప్పేసి అంతే కదా. చిన్న చూపే ఉంది లేదా? ఆయన కూడా చిన్న చూపు లేదా? ఉంటే ఎవరైనా చిన్న చూపే ఉంది. ఈక్వల్ గా ఉంటే మాత్రం అందరు ఈక్వల్ గా ఉంటే మాత్రం ఎవరైనా సరే ఎవరు పుట్టినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సొసైటీలో అంటే చిరంజీవి లాంటి ధనవంతుడు కూడా ఒక ఇక్కడ ఈక్వాలిటీ చూపించలేదంటే సొసైటీలో మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది చూసుకోవచ్చు. ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఒక లెగసీ కూడా లేకపోవటం, ఇంకోటి ఖర్చులు కావచ్చు, సొసైటీలో గౌరవం కావచ్చు, తన వారసుడు కావాలని కోరుకోవడం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే డిస్క్రిమినేషన్ అనేది ఈ వారసురాలు డిస్క్రిమినేషన్ అనేది సొసైటీలో ఉంది. కాబట్టి ఒక చిరంజీవి లాంటి ఒక ధనవంతుడు ఒక పెద్ద సెలబ్రిటీనే ఇంత తేడా చూపించాడు.